మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కి పడిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే జరపడం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెనక ప్రజలు ఉన్నారనడానికి నిదర్శనమే నిన్నటి సభ అన్నారు. నిన్నటి సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రభుత్వం పోలీసులతో అడుగడుగునా ఆటంకాలు కలిగించిన తెలంగాణ కుంభమేళాల సమ్మక్క సారక్క జాతరల సభ నిర్వహించుకున్నాం. పెద్ద ఎత్తున కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి తరలి వచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీ ఇలాగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే గొప్పగా లక్షలాది మందితో సభను నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్కే దక్కిందన్నారు. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో వారు ఇతర పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయా దక్షిణాల మీద రాలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమవుతుందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళగట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది. మేమేం అధికార పార్టీ లేం, ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నొచ్చి సక్సెస్ చేస్తేందుకు నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి, 95% యువకులు మరియు వ్యవసాయంలో ఉండి పెద్ద మగవాళ్ళు వచ్చారు. 90%. దీనికి ఏం నిదర్శనం? ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. అది 8:30కు జరుగుతూనే ఉన్నది సమావేశం. నిద్రమాత్రున్న 3 మంత్రులు ఉలిక్కిపడరు ఒకటేసారి. ఏమైందేమో విడకాల వచ్చిందో లేకపోతే ఏం కాల వచ్చిందో నాకు ఒక్కసారి వచ్చి కూర్చున్నారు. ఎవరెవరు ప్రెస్ మీట్ పెట్టారు? నిన్న 18 ఫిబ్రవరి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. 20వ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది. ఆ రోజు నిన్న ప్రెస్ మీట్లో పెట్టిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరుతా ఉన్నాడు. ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడాడు. సోనియా గాంధీ నుంచి సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. అప్పుడు 2013 ఉద్యమంలో కానీ 2014 తెలంగాణ వచ్చినప్పుడంగా వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కారు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక మా సోనియా ఇచ్చిందని చెప్తున్నారు. ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? లేరు. కాబట్టి ఉలిక్కిపడి ఒక్కటిసారి బెంబేలెత్తి రేది జనాలని. నిజంగా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు నిజంగానే భయం లేకపోతే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ వనకకపోతే నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి. ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏమని పంపిర్రు? స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద 1,00,000 పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు. ఇది కాదా మీ భయానికి నిర్వచనం? పంపలేదా మీరు? ఎందుకు భయం మా బీఆర్ఎస్ పార్టీ అంటే? స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతబెట్టి ఇవ్వండి. స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావాలు బట్టి వాళ్ళు పంపుతారు.
ఇది సిగ్గుపడాలి. ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి, జిల్లా మంత్రి ఉన్న ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమందికి మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్సు ఆపిండి అని ఇవ్వకుండా, ఒక్క యాజమాన్యం ఉన్న బస్సు ఆపకుండా ఉన్నదా? అంటే మీకు తల ఉంచుకోవాలి. మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి? మేము తెలంగాణ బిడ్డలము, డెఫినెట్గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మా ప్రాంతం యొక్క, మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిరు. వాస్తవం కాదా? మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత పెరిగించడంగా స్కూల్ యాజమాన్యాలు ఆపకుండా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడిన మంత్రులు? ఇక పొన్నప్రభ రెచ్చిపోమాట, అక్కడ ఎవరు లేరట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను. మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మీటింగ్ పెట్టాం. మీరు అధికార పార్టీ సక్సెస్లో అన్న సగం మీటింగ్ పెట్టండి. ఎక్కడ పెట్టుండ్రి? మహిళా సంఘాలు లేకుండా, మహిళలు లేకుండా మేము ఎంత పెద్ద సమావేశం పెట్టామో అందులో సగం మీట్ సక్సెస్ చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్లు కానీ, కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి. అదే గతుత్తిలో పెట్టండి. ధైర్యం ఉందా? ఆ జనాభా నుంచి మీరు తప్పించుకొని బయటకు రాగలుగుతారా? మీ హామీలు అడగకుండా ఉంటారా? అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీల గురించి మాట్లాడుతుంటే ప్రజలకు రిప్లై కనబడుతుందా? ఆ రిప్లైకి ఆ సప్పుడుకు లేచున్నా మీరందరూ లేచి పొద్దున్నే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం, ఫెయిల్ అయిందో లేదో అర్థం చేస్తారు గదుర్తికి. ఎంత నిర్బంధం! మేము పోలీసుల నిర్బంధం, మేము ఆయన పేరు కూడా రాసుకున్నాం. మేము గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక 3.5 గంటలు నిలబెట్టిండు అక్కడ. 3.5 గంటలు. ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకు ఆపినాడో తెలియదు. మళ్ళీ కొప్పులీశ్వరన్న మా టీము అందరు పోయి కట్టె పట్టుకొని లైట్లు ఎత్తే అప్పుడు వదులుకున్నారు. వట్టిని ఆపేసారు, 3 దారులు వట్టినే ఆపేసారు. అంటే అంత పైశాచికత ఏందే? పోయేటప్పుడు నిర్బంధం, వచ్చేటప్పుడు నిర్బంధం, అడుగడుగుల నిర్బంధం. వట్టిని ఒక లారీ తీసుకొచ్చి అడ్డం పెట్టిండ్రు. ఎవరు అడ్డం పెట్టినో తెలియదు. మొదటికైతే 3 ట్రాఫిక్ జామ్ చేసుకున్నారు ఇల్లు. ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం గురించి, అసలు కేసీఆర్ మీ గురించి ఒక మాటలు మాట్లాడండి. ఎవరు పేరని ఎత్తిండా? ఒక పేరని ఎత్తిండా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము. ఏదో మీరు దారదత్తం ఇచ్చినట్టు కాదు. మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము. ఊకే తెలంగాణ ఇచ్చింది ఇయ్యాల్సి వచ్చింది. అక్కడ మా పోరాటం చేయబట్టి ఇయ్యాల్సి వచ్చింది. నీకు ఇవ్వాలనుకుంటే 60 సంవత్సరాలు ఎందుకు కూసబెట్టినావు కదా? ఇవ్వాలనుకుంటే అప్లై చేయాలి కదా. మీరు ఇయ్యలే. తెలంగాణ సమాజం మొత్తం వేగమైంది. దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిండ్రు. మీది కాదు గ్రేట్, టీఆర్ఎస్ పార్టీది గ్రేట్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఉలిక్కి పడకండి. ఆ సప్పులకే లేచి 3 మంత్రులు మాట్లాడారు. ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను. మీ ఫెయిల్యూర్కు డియర్ ఎస్టీమ్డ్ కరెస్పాండెంట్స్ ఆఫ్ స్కూల్స్, we wish to inform you that school buses are not to be utilized for any political party meeting and activities. Any school management found arranging transportation for such purpose will face penalty of 1 lakh from RTA. We appreciate your attention. Deputy Transport Commissioner Karimnagar. So ఇది మీ అందరు కూడా పంపించేసిన అంటే నేను ఎప్పుడు పొద్దున 8:30 ఎందుకు నిద్ర లేచి ఒకటేసారి మొన్న అంతకుముందు 10 రోజుల ముందు పంపలేదు. ఎందుకు ఇప్పుడు యాదకి వచ్చిందా? మీ కాంగ్రెస్ పార్టీ స్కూల్ బస్ వెళ్ళినప్పుడు రాలేదు ఈ రూల్స్? కొత్తగా నిన్న పొద్దున్న 8:30 పంపి భయప్రాంతాలకు ఎందుకు గురి చేసినావు? అంటే ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేసినందుకు గదగద వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఏంటంటే ఎలక్షన్ మంది తెలియదా? ఇటువంటి దుర్మార్గపు చర్యలు తీసుకున్నట్టు ఇదానే నువ్వు బస్సు లేకపోతే నడుచుకుంటావు. నడుచుకుంటున్నావా? తండోపోతే అన్ని రాలే. జనజాతర లెక్క తెలంగాణ కుంభమేళ ఎట్లా పోతుందో గట్లా పోయింది. సంబంధాల లెక్క నువ్వు గిట్ట నిన్న బస్సులు గిట్ట మా యాజమాన్యం గిట్ట భయపడితే గిట్ట మేము ట్రాక్టర్లో పోతాం, నడుచుకుంటా పోతాం. కానీ మీటింగ్ అవుతుందా? అంటే ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టావు కదా, ఎంతమంది కేసు పెడుతుంటాం మేము కూడా. ₹1,00,000 పెనాల్టీ ఇస్తున్నావు కదా, నువ్వే ఒక్కళ్ళు పెనాల్టీ ₹1,00,000 పెనాల్టీ. ధైర్యం ఉందా అట్లా? నువ్వు ఆపితే మీటింగ్ అవుతుంది. ఏది లక్షల మంది డబ్బు కొట్టుకుంటూ పోతాం ఇక్కడ దాకా.
నువ్వు సిగ్గుపడాలేదు ఇంకా ఏమని నువ్వు పంపినా కూడా ఎవడిని మాటిలే. అది తెలంగాణ ఉద్యమం పవర్. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఈ నిర్బంధం చేస్తే నడవది. తెలంగాణ ఉద్యమం వల్ల ఉస్మాన్ యూసుఫ్ని కంచెలు వేసినట్టు, బతుకమ్మ ఆడితే జైల్లో పెట్టినట్టు అడగడం మళ్ళీ కుళ్ళుబుద్ధులు మళ్ళీ వస్తాడు మీ దగ్గరికి. ఇటువంటి సాహిత్యము ఇప్పటికైనా మా మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి మమ్మల్ని ఇంకా నిర్బంధం చేస్తే ఉమెత్తున ఎరిచిపడతాం మేము. థ్యాంక్ యూ. లేచి ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను, మీ ఫెయిల్యూర్కు నాంది స్టార్ట్ అయింది. మీరు ఇమ్మీడియట్గా అలర్ట్ కాండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిర్వహించే ప్రయత్నం చేసుకోండి. మంత్రులారా, సమావేశం ఫెయిల్ అని విషయం చెప్పడం కాదు, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేము మీ వ్యతిరేకతతోటి ప్రజలలో పోతే ప్రజల యొక్క సపోర్ట్ ఎట్లా కనబడ్డది. తదనంతరం మీరు కూడా నిజంగానే మీ సక్సెస్ చేయించుకోవాలంటే అదే ప్రాంగణంలో సగం మంత్రులు మీటింగ్ పెట్టండి. ఆ సగం మంత్రులు మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులారా ఒక్కసారి కళ్ళు చేసి మళ్ళీ వీడియో చూడండి. కేసీఆర్ గారు సమావేశం అయి దిగ వరకు ఒక్కలంటే ఒక్కరు బయటకు రాలేదు, ఒక్కరంటే ఒక్కరు బయటకు పోలేదు. కేసీఆర్ గారు సమావేశం అయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళినాక ఒక్కొక్కరు బయటకు కానీ కేసీఆర్ మాట్లాడినంతసేపు ఒక్క వ్యక్తి కూడా బయటకు పోలేదు. అంటే మా పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కూడా మీలాగా బస్సులు పెట్టి అధికార పక్షంగా బస్సులు పెట్టి పిలుచుకోపోయేది కాదు. మేము మా పార్టీ అభిమానులు వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు అభిమానులు వచ్చింది. డెఫినెట్గా ఇది మొదలు ఇంకా ఉలిక్కి పడే రోజు బాగుంటే ముందు ఇప్పటికైనా మా పార్టీ గురించి ఆలోచించకండి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆలోచించే ప్రయత్నం చేయండి. 420 హామీలు ఎట్లయ్యానో చెప్పండి. 420 హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయిందని చెప్పి ఒక్కసారి బహిరంగ సభ పెట్టండి. అప్పుడు ప్రజల నుంచి ఏం రాకపోతే మీరు సక్సెస్గా భావించుకుంటాం. పెట్టగలుగుతారా? ఇప్పటికీ రేషన్ కార్డు ఇస్తలేమో అని చెప్పి ఊళ్ళలోకి సమావేశం పెట్టే పరిస్థితి లేదు. ఒక్క మంత్రి గ్రామాలకు వచ్చి గ్రామసభ పెట్టి ఒకసారి మాట్లాడమని చెప్పుర్రి, అవుతుందా? కొనుగోలు కేంద్ర కొనుగోలు జరుగుతుందని చెప్పి సజావుగా వచ్చి మంత్రిని ఒకసారి పెట్టమని చెప్పండి. అధికారులు పెడుతున్నారు, మరి ఎందుకో మంత్రులు ఎటు వేయరు? మీ యొక్క ఫెయిల్యూర్ను మా మీద రుద్దే ప్రయత్నం చేసుకోకండి. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించిండు. తదనంతరం తెలంగాణ ప్రజల భాగోలు చూసే బాధ్యత మాదే. తెలంగాణ ప్రజలు ఆపదలు డెఫినెట్గా ఆదుకోవడంలో ప్రముఖంగా తెలంగాణ ప్రజలకు సపోర్ట్గా ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే కాలంలో మేము మీ 6 గ్యారంటీలు 420 హామీల నుంచి నిలదీస్తాం, ఎంబడి పడతాం, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి దయచేసి కరీంనగర్ జిల్లా నుంచి మాకు ఎన్ని బస్సులు కావాలనో అన్ని బస్సులు తీసుకున్నా కూడా మిగతా బస్సులు ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో చివరిలో ట్రాన్స్పోర్టేషన్కు స్కూల్ బస్సులను ఇబ్బంది పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సులు ఇంతకన్నా ఇవ్వమని చెప్పి చేతులు లేపేసిండ్రు. ప్రైవేట్ బస్సులు మొత్తం తీసుకున్నాం. ఇంకా డిమాండ్ బాగుంటే చాలామంది కూడా ఓన్ కార్లు కూడా తీసుకొని రావడం జరిగింది. నేను మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు శిరస్సు అవసరస్తున్నాను. ఏం చేయకుండా తండోపతండాలుగా పోతే ఒక కాడ చూస్తే వాళ్ళే దిగి వాళ్ళు ట్రాఫిక్ రూఢంగా వాళ్ళే రెగ్యులర్ చేసుకుంటారు. వాళ్ళే దిగి మా ప్రోగ్రాం కదా అని చెప్పి వాళ్ళే ట్రాఫిక్ వాళ్ళను తీసుకున్నారు. మేము మళ్ళీ కూడా ఒక మెన్షన్ చేస్తున్నాం. ఎలకతుర్తి చౌరస్తాలో ఉన్న సీఐ చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని, రాంగా పోంగా చాలా ఇబ్బంది పెట్టిండు, హరాజ్ చేసిండు మమ్మల్ని. ఎందుకు ఆ పైశాచికారణమో తెలియదు, అంత టార్చర్ పెట్టిన కాబట్టి జిల్లా నుంచి అనుకున్న కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి మా కార్యకర్తలు వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ సక్సెస్ అయిన సందర్భంగా మరొక్కసారి మా క్యాడర్ మొత్తం జోష్గా ఉన్నది. కాబట్టి సక్సెస్ అయిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. గౌరవనీయులు తెలంగాణ బాబు, ఈ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి సారథ్యంలో నిన్న జరిగినటువంటి రజతోత్సవ పండగ, మన ఇంటి పండగ జరిగినటువంటి సందర్భంలో మా చొప్పదండి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి
గులాబీ సైనికులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తాను. నిజంగా చాలా పెద్ద ఎత్తున ఊహించని విధంగా మరి ఓ సమ్మక్క సారక్క జాతర వలె, ఒక కుంభమేళ వలె మరి వరంగల్ ఎలకతుర్తి అంతా కూడా నిండిపోయింది. నేను చిన్నతనంలో చూసినట్టుగా ఓ జాతరకు పోతున్నటువంటి వాళ్ళు సద్దులు కట్టుకొని ఆ తర్వాత చెట్ల కిందికి పోయి వంటలు వండుకొని అక్కడనే భోజనాలు చేసి మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం, మేము కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి మరి తరలి వచ్చినటువంటి మరి లక్షలాది మంది వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతకుముందు పెద్దలు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా కొప్పలీశ్వర్ గారు కూడా చాలా అంశాలు చెప్పారు. ఒకటే మంత్రులందరికీ కూడా మతి భ్రమించింది. వాస్తవంగా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. షాక్కు గురై ఇవాళ దేశంలో 15 నెలల్లో అట్టర్లీ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. కానీ ఇలా సభ ఫెయిల్ అయిందని చెప్పి ఎన్ని మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళకు చెవులుండి పనిచేస్తలేవు, కళ్ళుండి కనబడతలేవు, అటువంటి గుడ్డల లెక్క చెవిటల లెక్క ప్రవర్తన చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. కానీ మరి నిన్న సభ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఈ సభ. దాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. కానీ ఇంకా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి వాటిని మానుకోకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉంటుంది. మీకు సరైనటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజానీకం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, అదేవిధంగా మా జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం, ప్రధానంగా నిన్న జరిగినటువంటి వరంగల్ రజతోత్సవ సభ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగినటువంటి సంగతి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఒక వెల్లువలాగా సాగినటువంటి సభ. నాకు తెలిసి ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కనబరిచేటువంటి విధంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు మరి ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి పరిస్థితి నిన్న కనబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో గులాబీమయమై ఒక పండగ వాతావరణాన్ని మనం చూసినాం. మరి ఇది 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు జరిగినటువంటి సభ. ఈ సభ సందర్భంగా ప్రజలు ఎంత స్వచ్ఛందంగా తమ యొక్క ఉత్సాహాన్ని కనబరుస్తూ సభను లక్షలాదిగా తరలి వచ్చినటువంటి విషయాన్ని మనం నిన్న చూసినాం. అదేవిధంగా ఈ సభ సక్సెస్ను చూసిన తర్వాత ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు వాళ్ళ అక్కస్సును వెంటనే ఎల్లగక్కినటువంటి సంగతి కూడా మనం నిన్న చూసినాం. ఓర్చుకోలేకపోతున్నారు. నిజంగా కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, ప్రశ్నించినటువంటి అంశాలు కావచ్చు, ఏం తప్పున్నది? ప్రజలు అడుగుతున్నాయే. నిన్న కేసీఆర్ గారు ప్రజాముఖంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని మరి ప్రశ్నించడం జరిగింది. దానిలో తప్పేముందో వాళ్ళు నిజంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో మరి కోల్పోయినట్టు ఆదరబాదరగా నిన్న 3-4 మంత్రులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి
ఈ సమావేశమే మరి కేసీఆర్ గారు ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఏదో క్రియేట్ చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని చూసినాం. నిజంగా కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు విలన్గానే వ్యవహరించింది. ఆనాటి 1969 ఉద్యమం నాడు కావచ్చు, మొన్న జరిగినటువంటి మలి ఉద్యమ సమయంలో కావచ్చు, నిజంగానే ఇవ్వాలనుకుంటే ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కానీ మలిదశ ఉద్యమంలో కూడా 14 సంవత్సరాల పాటు 2 సార్లు వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అనేక ఉద్యమాలు జరిగినా, అనేక మంది ప్రాణాలు కోల్పోయినా, చివరకు కేసీఆర్ గారి యొక్క ప్రాణ దానం చేసేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సమయంలో ఆ క్రియేషన్ ఏర్పడడం వల్ల తప్పని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరున్నా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనేది మరి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. మాటి మాటికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నిజంగానే తెలంగాణ ఇచ్చే సోనియా గాంధీ ఇచ్చేది నిజమే అయితే ఆ రోజే ఎందుకు ఇయ్యలే? ఇన్ని ఉద్యమాల తర్వాత, ఇన్ని బలిదానాల తర్వాత ఇచ్చినటువంటి తెలంగాణను పట్టుకొని నిజంగా ఏదో దయతో దాక్షిణ్యంతో ఇచ్చినట్టుగా మాట్లాడడం పదే పదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. ఒక్క మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమం లేకుంటే, కేసీఆర్ గారి త్యాగం లేకుంటే, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడపకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు మీరు ముఖ్యమంత్రిగానో మంత్రులుగానో తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉండేవాళ్ళ? నిజంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలలో మరి మీరు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు, 6 గ్యారంటీలు, ప్రజలను మభ్యపెట్టడం కోసం చెప్పినటువంటి అబద్ధాలు, వాటన్నిటినీ అమలు చేస్తామని నమ్మినటువంటి ప్రజలు ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాటి గురించి ఊసెత్తడం లేదు, వాటిని ఎట్లా అమలు చేద్దామనేటువంటి ప్రయత్నం లేదు, ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకుందామనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ను నిందించడం, గతంలో చేసినటువంటి అప్పుల ఫలితంగానే మేము ఈరోజు పరిపాలన చేయలేకపోతున్నామని ఆ నెపాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీరు పరిపాలన దక్షత ఉన్నట్టయితే ఈ రాష్ట్రం దేశంలోనే గొప్పగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, ఆర్థికంగా బ్రహ్మాండంగా బలోపేతమైనటువంటి రాష్ట్రం, ఆనాడు ఏ వర్గానికి కూడా ఇంత ఇబ్బంది కాకుండా పరిపాలన కొనసాగించి దాదాపు 9.5 సంవత్సరాల పాటు మరి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. మరి ఇవన్నీ కళ్ళకు కనబడనట్టు, ఇవన్నీ నిజాలు కావు అన్నట్టు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్కీమ్స్ అమలవుతుంటే వాటన్నిటిని కూడా ఇలా తొక్కిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక నెపం పెట్టి నీళ్ళు ఇవ్వకుండా పంటలెండగొట్టి రైతులను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి ఇలా ధాన్యం కొనకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగానే నిన్న జరిగినటువంటి సభ, ఆ సభలో చూసినటువంటి ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగానే నిన్న జరిగినటువంటి సభ, ఆ సభలో చూసినటువంటి ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. వీటికి సమాధానం చెప్పట్లేదు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా అన్నారు. ఏది మరి? చిరు ఉద్యోగులకు 3-4 నెలల నుంచి జీతాలే వస్తలేవు. కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ కిట్ లాంటి స్కీమ్స్ ఊసే లేదు. మీరు ఇస్తానన్న 4,000 పెన్షన్ దిక్కు లేదు, రైతు బంధు అసలే దిక్కు లేదు. మీరు చేసిన రుణమాఫీ 40% అయింది, 60% అట్లనే పడి ఉన్నది. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళీ అబద్ధాల పునాదుల మీదనే మేము ఇంకా కొనసాగుతాం అనేటువంటి పద్ధతులలో మంత్రులు మాట్లాడినటువంటి విధానాన్ని ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ మీకు ఒక చెంప పెట్టుగా మాత్రమే భావించాలి. ఎందుకంటే ప్రజల ఉత్సాహం కావచ్చు, ప్రజల ఆగ్రహం కావచ్చు,
నిన్న జరిగినటువంటి సభ ద్వారానే మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి. నిన్న అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ నాయకులకు మరి చెవులు గిరిమిట్లు పడే విధంగా అన్ని విషయాలు కూడా సమాధానం చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. దాన్ని మరిచి మళ్ళీ విమర్శలు చేయడం ఏదైతే ఉందో ఇది మీకే తగదు. ఇది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803